తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల్ని ఓట్ల చీలికలు టెన్షన్ పెడుతున్నాయా? చీలిపోయే ఓట్లే ఫలితాన్ని డిసైడ్ చేస్తాయా? వాటిపైనే గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయా? చీలికలతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇప్పుడు అన్ని పార్టీల్లో ఇదే చర్చ. ప్రచారం చివరకు వచ్చేసింది. ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయనే లెక్కల్లో భాగంగా ఎవరెన్ని చీలుస్తారో కూడా లెక్కిస్తున్నారు. ఆ చీలికలే ఫలితాన్ని డిసైడ్ చేస్తాయంటున్నారు. ముఖ్యంగా టఫ్ ఫైట్ ఉన్న సీట్లలో చీలిక ఓట్లే అత్యంత కీలకం కాబోతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు చీలుస్తున్నదెవరు? ఫలితాల్ని మలుపు తిప్పేదెవరు? చీలికలే కీలకమా? చీలిపోయే ఓట్లే ఫలితాన్ని డిసైడ్ చేస్తాయా? అన్ని పార్టీలు ఆ లెక్కల్లోనే పడ్డాయా? పీక్స్ కి చేరిన ప్రచారంలో అన్ని పార్టీల అగ్రనేతలు రాష్ట్రాన్ని శరవేగంగా చుట్టేస్తున్నారు. ప్రచారానికి మరో 2 రోజులు మాత్రమే ఉండడంతో వీలైనన్ని నియోజకవర్గాల్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా నుండి కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు బీజేపీ తరపున ప్రచారంలో ఉంటే, ఇటు కాంగ్రెస్ నుండి రాహుల్, ప్రియాంక ఖర్గే సహా పలువురు జాతీయ నేతలు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రచార రంగంలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుండి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్న అసలు పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య అనేది క్లియర్. అయితే ఈ 2 పార్టీల మధ్య పోరులో గెలుపెవరిదనే లెక్కల్లో ఆ పార్టీలకు పడే ఓట్లతో పాటు చీలిపోయే ఓట్లు కూడా చర్చకొస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఓట్ల చీలికలపై ఇప్పుడు అంచనాలు నడుస్తున్నాయి. 119 అసెంబ్లీ స్థానాల్లో 10ల సంఖ్యలో సీట్ల ఫలితాల్ని క్రాస్ ఓటింగే డిసైడ్ చేస్తుందని నమ్ముతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కాకుండా ఇండిపెండెంట్లు, రెబల్స్, చిన్నా చితకా పార్టీల అభ్యర్థులు వందల మంది బరిలో ఉన్నారు. వీళ్లలో ఎవరికెన్ని ఓట్లు పడతాయనే అంశమే గెలుపుని డిసైడ్ చేయబోతుందని భావిస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్వల్పంగానే ఉంటుంది. 50,000, లక్ష మెజారిటీ అంత తేలిక కాదు. 5,000 నుండి 20,000 మధ్య మెజారిటీ వచ్చే సీట్లు చాలానే ఉంటాయి. అలాంటి చోట్ల ఓట్లు చీలితే గెలుపు రివర్స్ అయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉండే నియోజకవర్గంలో ఇండిపెండెంట్లు లేదా రెబల్ అభ్యర్థికి పడే ఓట్లే 2 పార్టీల్లో గెలుపెవరిదో డిసైడ్ చేయబోతోంది. ఉదాహరణకు కొల్లాపూర్లో బర్రెలక్క అలియాస్ కన్నె శిరీష బరిలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుండి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ నుండి బీరం హర్షవర్ధన్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో 4 సార్లు గెలిచిన జూపల్లి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన బీరం చేతిలో ఓడారు. ఆ తర్వాత బీరం బీఆర్ఎస్లోకి, జూపల్లి కాంగ్రెస్లోకి చేరారు. ఇక ఇప్పుడు జరుగుతున్న ఉత్కంఠభరిత పోరుకు బర్రెలక్క కూడా తోడవడంతో హై టెన్షన్ ఏర్పడింది. గత ఎన్నికల్లో గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డికి వచ్చిన మెజారిటీ 12,500. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక దానికి తోడు జూపల్లి అనుభవం ఉండనే ఉంది. అయితే ఇప్పుడు కొల్లాపూర్లో కాంగ్రెస్ ఓట్లు జూపల్లికి ఎటు పడతాయి. కానీ ఫలితాన్ని డిసైడ్ చేసే ప్రభుత్వ వ్యతిరేక ఓటు క్రాస్ అయి కొంత బర్రెలక్కకు కూడా పడే ఛాన్స్ ఉంది. ఈ ఓట్లు 10,000కు పైన ఉంటే అప్పుడు ఫలితం రివర్స్ అయ్యే స్కోప్ ఉంటుంది. అంటే ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ వేసిందో అదే పార్టీ అభ్యర్థి గెలుపుకు బర్రెలక్క పరోక్షంగా కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క కొల్లాపూర్లోనే కాదు, తెలంగాణలో 10ల సంఖ్యలో నియోజకవర్గాల్లో ఇలాంటి సందేహాలే కనిపిస్తున్నాయి. తమ సమస్యలను లేవనెత్తడం కోసం కొందరు బరిలో ఉండొచ్చు. తమ పార్టీ ఉనికి నిరూపించుకోవడం కోసం బలోపేతమయ్యామని చెప్పుకోవడానికి మరికొందరు పోటీలో ఉండొచ్చు. లేదా టికెట్ రాలేదనే కోపంలో నామినేషన్ వేసుండొచ్చు. కారణం ఏదైనా ఇప్పుడు వాళ్ళు చీల్చే ఓట్లే ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ దీనిపైనే ఇప్పుడు లెక్కలేసుకుంటున్నాయి. ఇక బీజేపీ పోటీ చేస్తున్న స్థానాలపై కూడా ఇదే చర్చ నడుస్తోంది. ఉత్తర తెలంగాణలో కనీసం 20 చోట్ల ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీజేపీ ఒక్కోచోట ప్రభుత్వ వ్యతిరేక ఓటులో 10,000 చీల్చిందంటే అక్కడ సీన్ రివర్స్ కావడం ఖాయం. మొన్నటి మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,000 ఓట్లతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 24,000 ఓట్లు పడ్డాయి. ఆ ఉప ఎన్నికల్లో మొత్తం 47 మంది బరిలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రమే 5,000 ఓట్ల మార్కును దాటారు. ఈ ఎన్నికల్లో చిన్నా చితకా పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు చాలా మంది పోటీ చేశారు. ఎవ్వరికీ డిపాజిట్ దక్కలేదు. అందరూ కలిసి సాధించింది 13,618 ఓట్లు మాత్రమే. కాంగ్రెస్ కి పడిన ఓట్లతో పాటు ఇతర ఓట్ల చీలిక లేకపోతే ఇక్కడ ఫలితం మరోలా ఉండేది. అదే హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 3,000 ఓట్లే సాధించడంతో బీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దాదాపు 20,000 ఓట్ల తేడాతో ఈటెల రాజేందర్ పై ఓడిపోయారు. గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కూడా ఇలాగే కనిపిస్తుంది. ఇక్కడ త్రిముఖ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి మరో 2,000 ఓట్లు పడి ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థి సుజాత గెలిచేవారు. ఇక్కడ గెలిచిన రఘునందన్ రావు మెజారిటీ కేవలం 1,079 ఓట్లు మాత్రమే.
ఇవే లెక్కల్ని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్ పై గెలవడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో బీజేపీ గెలవకపోయినా ఎక్కువ ఓట్లు చీలిస్తే ఆ మేరకు కాంగ్రెస్ నష్టపోయినట్టే, అది బీఆర్ఎస్ కు మేలు జరిగినట్టే. బీజేపీ లేదా ఇండిపెండెంట్లు చీల్చే ఓట్లు కాంగ్రెస్ కు గండి కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఈక్వేషనే ఇప్పుడు అన్ని పార్టీల్ని టెన్షన్లో పడేస్తోంది. ఓట్లు క్రాస్ అయి అలా లాభపడాలనే వ్యూహంలో బీఆర్ఎస్ ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. కానీ ఇదంత తేలికైన విషయం కాదు. సిపిఎం పోటీ చేస్తున్న 19 చోట్ల కనీసం 10 స్థానాల్లో 3 నుండి 5,000 ఓట్లు సాధిస్తుందని భావిస్తున్నారు. బీఎస్పీ కూడా కొన్ని చోట్ల ఓ మోస్తరు ఓట్లు ఖచ్చితంగా సాధిస్తుంది. ఈ పార్టీలు కాకుండా రాష్ట్రం మొత్తం మీద 991 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. 2014లో 668 మంది, 2018లో 677 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గానికి సగటున 9 మంది స్వతంత్రులున్నారు. భారీ మెజారిటీ వచ్చే స్థానాల్లో పెద్దగా సమస్య లేదు. కానీ స్వల్ప తేడాతో ఫలితం డిసైడ్ అయ్యే చోట ఇండిపెండెంట్ల కారణంగా ఫలితం రివర్స్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు అన్ని పార్టీలకు టెన్షన్ గా మారింది. అంచనాలు తప్పి ఎక్కడ రిజల్ట్ రివర్స్ అవుతుందో అనే ఆందోళనలో ఉన్నాయి. లక్ష్యం ఒకటైతే ఫలితం మరోలా ఉండే ఛాన్స్ ఉంది. అధికార పార్టీని ఓడించాలని దిగి చివరికి ఆ పార్టీకే మేలు చేసే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల లోపాయకారి ఒప్పందాలకు అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా కొందరిని బరిలో దింపి ఓట్లు క్రాస్ అయితే గట్టెక్కొచ్చనే వ్యూహం కనిపిస్తోంది. ఇవన్నీ ఇప్పటికైతే అంచనాలే. అసలు విషయం మరో వారం రోజుల్లో తేలిపోతుంది. అన్ని పార్టీల్లో అదే టెన్షన్. ఒక్కో చోట 20 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్లు, రెబెల్స్, పొత్తులు కుదరక బరిలో ఉన్న అభ్యర్థులు ఎక్కడ ఫలితాన్ని డిసైడ్ చేస్తారో అనే టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. ఓట్ల చీలికలే ఎన్నికల్లో కీలకంగా మారుతున్నాయనే అభిప్రాయం రోజురోజుకు పెరుగుతోంది. కొల్లాపూర్ బరిలో ఉన్న బరేలక్క నుండి సిపిఎం, బీఎస్పీ, ఇండిపెండెంట్, రెబెల్స్ ఎవరిన్ని ఓట్లు క్రాస్ చేస్తారనే లెక్కల్లో ప్రధాన పార్టీలున్నాయి. తెలంగాణ మొత్తం నియోజకవర్గాల సంఖ్య 119. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక 2014లో మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 119లో 63 స్థానాలు గెలుచుకొని కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టింది గులాబీ పార్టీ. 2018 ఎన్నికల్లో మొదటిసారి కంటే 25 సీట్లు ఎక్కువగా గెలుచుకున్న కారు పార్టీ 88 సీట్లతో గులాబీ జెండా ఎగరేసింది. ఆ తర్వాత తెలంగాణ టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారింది. పేరు మార్పు తర్వాత 2023లో ఎన్నికలు ఎదుర్కోబోతోంది. 2014లో 63 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ 34.04% ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలకే పరిమితం కాగా 25.02% ఓట్లొచ్చాయి. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ సీట్లే కాదు ఓట్ల శాతం కూడా పెరిగింది. 2014 కంటే 12% ఎక్కువగా 46.87 ఓటు శాతం దక్కించుకుంది టీఆర్ఎస్. కాంగ్రెస్ ఓట్ల శాతం స్వల్పంగా పెరిగి 28%కి చేరింది. గత 2 ఎన్నికల్లోనూ తెలంగాణలో బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా కాంగ్రెస్ 2వ స్థానంలో కొనసాగుతోంది. బీజేపీ 2014లో 5వ స్థానంలో ఉంటే 2018లో 6వ స్థానానికి పడిపోయింది. గతేడాది తెలంగాణలో బీజేపీ 2వ స్థానంలోకి వచ్చేసింది అనుకునేంతలోనే కమలం పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీలకాంశంగా మారింది. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుండగా కాంగ్రెస్, సిపిఎం పొత్తులో ఉన్నాయి. అయితే పోటీలో ప్రధానంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీల్చే ఓట్లే అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయనేది ఇప్పటి వరకు ఉన్న అంచనా. అయితే విపక్షాలు చీల్చే ఓట్లు ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతాయి, ఎవరిని విజయ తీరాలకు చేరుస్తాయనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. చీల్చే ఓట్లే కాకుండా లోపాయికారిగా జరిగే ఒప్పందాలు కూడా గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. సిపిఎం సొంతంగా గెలిచే అవకాశాలు లేకున్నా ఆ పార్టీ నియోజకవర్గాల వారీగా చీల్చే ఓట్లు అధికార బీఆర్ఎస్కు అనుకూలంగా మారొచ్చని భావిస్తున్నారు. సిపిఎం పొత్తుల కోసం ప్రయత్నించి విఫలమైంది. 19 స్థానాల్లో ఒంటరి పోరులో ఉంది. నియోజకవర్గాల్లో ఒక్కోచోట 2-3 వేల ఓట్లు చీల్చినా కూడా ఫలితం రివర్స్ అవ్వడం ఖాయం. అయితే సిపిఎం చీల్చే ఓట్లు ఎవరివి, దీనివల్ల కాంగ్రెస్కు ఎంత ప్రమాదం ఉంటుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా పాలేరులో తమ్మినేని పోటీలో ఉండడం పొంగులేటిని టెన్షన్ పెడుతోంది. మిర్యాలగూడ బరిలో ఉన్న జూలకంటి రంగారెడ్డికి గతెన్నికల్లో 11,000 ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఆయన ఎన్ని ఓట్లు చీలుస్తారనేది కీలకంగా మారింది. రంగారెడ్డి చీల్చే ఓట్లపైనే మిర్యాలగూడ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా 3 నుంచి 5,000 ఓట్ల మధ్యనే మెజార్టీ ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో గెలుపోటములకు సిపిఎం అభ్యర్థి చీల్చే ఓట్లే కీలకం కానున్నాయి. అలాగే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
మరోపక్క తెలంగాణ ఎన్నికల్లో 107 చోట్ల బీఎస్పీ బరిలో ఉంది. తెలంగాణలో దళిత బహుజనుల ఓట్లు భారీగానే ఉన్నాయి. వీటిలో బీఎస్పీ ఎన్ని ఓట్లు చీలుస్తుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. గెలుపోటములు ఎలా ఉన్నా కూడా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లను గణనీయంగా పెంచుకోవడమే లక్ష్యమని ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. ఈ లెక్కన నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పడినా అవి ఇతర పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. అటు కొత్తగూడెం నియోజకవర్గంలో జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్, సిపిఐ, జలగం మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. ట్రయాంగిల్ వార్లో ఎవరి ఓట్లు ఎటు చీల్తాయో తెలియని పరిస్థితి ఉంది. జలగం నిన్నటిదాకా అధికార పార్టీలోనే ఉండడంతో అధికార పార్టీ ఓట్లు చీల్తాయనే టెన్షన్ నెలకొంది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక ఓట్లు సిపిఐకి మల్లుతాయనుకుంటే వాటిలో కొన్ని జలగం చీల్చే ఛాన్స్ ఉందనే వాదనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే సమయంలో సిపిఐ నుంచి కాంగ్రెస్ కు ఆ పార్టీ పోటీలో లేని చోట్ల ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్నది కూడా చర్చగా మారింది. మొత్తంగా చీలే ఓట్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంతగా అధికార పార్టీకి అనుకూలంగా మారొచ్చని పరిశీలకులు చెప్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్, బీజేపీలు భారీగా ఓట్లను చీల్చుకుంటే ఫలితం మరో రకంగా కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సందర్భంలో ఇటీవల జరిగిన మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు చర్చకొస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్లు పోటీ పడుతూ బీఆర్ఎస్ కు మీరు బీటీం అంటే మీరే బీటీం అంటూ విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అదే సమయంలో బీజేపీ హైదరాబాద్లో పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్న ఎంఐఎంలు కొన్ని చోట్ల నామమాత్రంగా అభ్యర్థులను పోటీలో పెట్టడం లేదా పోటీలో లేకపోవడం కూడా పలు రకాల చర్చలకు తావిస్తోంది. అయితే మూడోసారి అధికారం చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధికార బీఆర్ఎస్ మాత్రం విపక్షాలు ఎంతగా ఓట్లను చీలిస్తే తమకు అంతగా లాభమని ధీమా వ్యక్తం చేస్తోంది. ఓట్ల చీలికే కాకుండా పోలయ్యే ఓట్ల శాతం కూడా అభ్యర్థుల జయాపజయాల్లో కీలకం కానుండడంతో ఓట్ల శాతం పెరిగే విధంగా అధికార పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. గతెన్నికల్లో భారీగా పోలింగ్ జరిగితే ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీ గెలుపు సాధించిన సందర్భాలుండడంతో పోలింగ్ వీలైనంత ఎక్కువగా జరగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మొత్తంగా ముక్కోణం పోటీ ఎవరిని ముంచుతుందో, ఎవరిని ఒడ్డుకు చేరుస్తుందో చెప్పలేని విధంగా మారింది. అదే సమయంలో భారీ సంఖ్యలో ఉన్న ఇండిపెండెంట్లు తెలంగాణ ఎన్నికల ఫలితాన్ని మరింత అనూహ్యంగా మార్చేశారు. వీరంతా ఎంతో కొంత ఓట్లను సాధించుకోవడం ఖాయం. కొన్ని వందల నుండి 2-3 వేల ఓట్ల వరకు వచ్చే సందర్భాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఈ అభ్యర్థులు బరిలో లేకుంటే ఈ ఓట్లన్నీ ప్రధాన పార్టీలో ఏదో ఒకదానికి పడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చీలిక తప్పదని తేలడంతో ఈ ఓట్ల చీలిక ఎవరికి ప్రమాదంగా మారుతుందనేదే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను టెన్షన్ పెడుతున్న అంశం. 1-2 స్థానాల్లో ఇలాంటి ప్రమాదం ఉంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ 119 స్థానాల్లో పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు, మరికొన్ని చోట్ల సిపిఎం, బీఎస్పీ లాంటి పార్టీలు, ఇంకా కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు, మొత్తంగా ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తోంది. అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎవరిని పాతాళానికి నెట్టేస్తుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ, సిపిఎం, బీఎస్పీ, ఇండిపెండెంట్లు ఎవరి స్థాయిలో వాళ్ళు ఓట్లు చీలుస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది అంటే దానిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ గెలుపుకు గండి కొట్టినట్టే. బీజేపీ అయినా, ఎంఐఎం అయినా, మరో పార్టీ అయినా పక్కాగా గెలిచే చోట ఎవరికీ సందేహాలు రావు. కానీ గెలుపుకు అవకాశం లేకున్నా కేవలం ఓట్లు చీల్చడం కోసమే బరిలో ఉంటే దానిపై అనుమానాలు రావడం ఖాయం. అదే సమయంలో కన్ఫ్యూజ్ చేసే గుర్తులు, పేర్లు ఇవి కూడా రిజల్ట్ని రివర్స్ చేసే ప్రమాదం కనిపిస్తోంది. ఓవరాల్ గా ఓట్ల చీలికపై అన్ని పార్టీల్లోనూ టెన్షన్ కనిపిస్తోంది. ఎవరెన్ని ఓట్లు చీలుస్తారు, ఎవరి గెలుపోటముల్ని రివర్స్ చేస్తారు, ఇవే ఇప్పుడు కనిపిస్తున్న ప్రశ్నలు. ఇప్పటికే ఎన్నికల ఎపిసోడ్ చివరి అంకానికి చేరింది. ఎన్నికల్లో ప్రతి ఓటు, ప్రతి ఓటరు కీలకంగా మారిన తరుణమిది. ఒక్క ఓటుతో ఓటమి పాలైన అభ్యర్థులు గతంలో చాలా మంది ఉన్నారు. 100లోపు ఓట్ల తేడాతో సీన్ రివర్స్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అందుకే అభ్యర్థులు ఏ ఒక్క ఓటు చేజారకూడదనే ఆరాటంలో ఉన్నారు. కానీ ఆ ఓట్ల చీలికను అడ్డుకోవడం అసాధ్యమని చెప్తున్నారు. ఈ విషయం అర్థమైన పార్టీలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి. ప్రధాన పార్టీలకు ఒక స్థిరమైన ఓటు బ్యాంకు కొంత ఉంటుంది. వీళ్ళు అభ్యర్థి ఎవరైనా సరే ఆ పార్టీ గుర్తును చూసి ఓటేస్తారు. ఈ ఓట్లకు ఎప్పుడూ డోకా ఉండదు. ఎటొచ్చి సమయం, సందర్భాన్ని అనుసరించి మారే తటస్థ ఓటర్లే గెలుపోటముల్ని డిసైడ్ చేయడంలో కీలకం. వీళ్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలన్నీ కూడా తంటాలు పడుతుంటాయి. అదే సమయంలో గెలుపు సాధ్యం కాదని తెలిసినా బరిలో ఉండే అభ్యర్థులు ఇప్పుడు 100ల్లో ఉన్నారు. వీళ్లే ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నారు. ఈ అభ్యర్థులు చీల్చే ఓట్లు ఎవరివి, ఎవరికి పడాల్సినవి, ఎవరికి కనపడని దెబ్బ కొడతారు, ఇదే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ పరిణామం కీలక పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. పోటీలో రెబల్స్, రైతులు, స్వతంత్రాభ్యర్థులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత, నిరుద్యోగులు కూడా ఉన్నారు. వీరందరి ప్రభావంతో చాలా చోట్ల మెజారిటీ తగ్గుతుందని, గెలుపోటములు తారుమారవుతాయని అభ్యర్థులు కలవరపడుతున్నారు.
ఓట్లు చీలిస్తే తేలిగ్గా గట్టెక్కుతామనే స్ట్రాటజీని చాలా కాలం క్రితమే పార్టీలు గుర్తించాయి. దీనికోసం సిల్లీ టెక్నిక్స్ కూడా అనుసరిస్తున్నాయి. ఒకే పేరున్న అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నాయి. దీనికి తోడు కన్ఫ్యూజ్ చేసే గుర్తులు కూడా మరింత ప్రమాదంగా మారనున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు గెలవకపోయినా గెలుపోటములను ప్రభావితం చేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కామారెడ్డిలో 39 మంది, ఎల్బీనగర్లో 48 మంది, పాలేరులో 37 మంది, కోదాడలో 34 మంది, నాంపల్లిలో 34 మంది, ఖమ్మంలో 32 మంది పోటీ చేస్తున్నారు. మరో కీలక నియోజకవర్గం నల్గొండలో 31 మంది పోటీ చేస్తున్నారు. కొత్తగూడెంలో 30 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు, ప్రధాన పార్టీల అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను పోలి ఉన్న సందర్భంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికలో దీనికి ఉదాహరణ స్పష్టంగా కనిపిస్తుంది. కారుకి రోడ్డు రోలర్, కమలానికి క్యాలీఫ్లవర్ ఇప్పటికే గత ఎన్నికల్లో ఛాలెంజ్ విసిరాయి. మరోపక్క చాలా చోట్ల ఈవీఎంలో అభ్యర్థుల వెతుకులాట ఒక పజిల్గా మారనుంది. ప్రధాన అభ్యర్థుల పేరున్న వ్యక్తులు కూడా స్వతంత్రులుగా కొన్ని చోట్ల పోటీ చేస్తున్నారు. దీంతో తాము ఓటేసే అభ్యర్థిని ఎంచుకునే విషయంలో ఓటర్లు గందరగోళంలో పడే ఛాన్స్ ఉంది. ప్రధాన అభ్యర్థి ఎవరు, స్వతంత్ర అభ్యర్థి ఎవరనే అయోమయంలో కొన్ని ఓట్లు చీలే ప్రమాదం ఉంది. అభ్యర్థుల పేర్లే కాదు, కొన్ని చోట్ల ఇంటి పేర్లు కూడా ఒకటే కావడం మరింత టెన్షన్కు కారణమవుతోంది. తెలంగాణ ఎన్నికల బరిలో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, సిపిఎం పార్టీలే కాకుండా యుగ తులసి, యువతరం, ప్రజావాణి, దళిత బహుజన, ధర్మ సమాజ్, గోండ్వానా, దండకారణ్య, భారత చైతన్య యువజన, భారతీయ స్వదేశీ కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, బహుజన ముక్తి, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ప్రజారాజ్య సమితి, తెలంగాణ రాజ్య సమితి, ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్, న్యూ ఇండియా, ఇండియా ప్రజాబంధు, నవభారత నిర్మాణ సేన లాంటి అనేక ఊరు పేరు లేని పార్టీలు కూడా అభ్యర్థుల్ని బరిలో ఉంచాయి. ప్రధాన పార్టీల్లో టికెట్ దొరకని ఆశావాహులు స్వతంత్రులుగా పోటీ చేయడం కంటే ఈ పార్టీల గుర్తు కలిసొస్తుందన్న అభిప్రాయంతో వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అభ్యర్థులకు 10లు 100ల్లో ఓట్లు పడినా అది చివరికి ఎవరో ఒకరిపై దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఎంతమందైనా పోటీ చేయొచ్చు, ఆ విషయాన్ని కాదనలేం. కానీ ఓట్లు చీలితే గెలుపు సాధ్యమవుతుందనే వ్యూహంతో రాజకీయ పార్టీలున్నాయి. ఇదే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్ని ఉత్కంఠభరితంగా మార్చేసింది. చీలిన ఓట్లతో జరిగే అంకెల మాయాజాలంతో గట్టెక్కాలని చూడటం ఇప్పుడు స్పష్టంగానే కనిపిస్తోంది. లోపాయికారి ఒప్పందాలతోనే కొందరు అభ్యర్థుల్ని కొన్ని పార్టీలు బరిలో ఉంచాయని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో తమ సొంత ఎజెండాతో అధికార పార్టీకి వ్యతిరేకంగా బరిలో ఉన్నా అంతిమంగా ఆ పార్టీకే మేలు చేసేలా ఓట్లు చీల్చే ప్రమాదము స్పష్టంగానే కనిపిస్తోంది. వీటన్నిటి మధ్య అన్ని పార్టీలు చీలిక ఓట్లను లెక్కలేసుకుంటున్నాయి. ఇక వాటి ఆధారంగా గట్టెక్కుతామా లేక పడిపోతామా అనే అనుమానంలో ఉన్నాయి. ఈ నెల 28తో ప్రచారం ముగుస్తుంటే 30న పోలింగ్, డిసెంబర్ 3న వచ్చే ఫలితాలతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.